ఐపీఎల్ 2026లో కొంతమంది ప్లేయర్స్కి రీప్లేస్మెంట్ జరగబోతుంది. అవేంటో వీడియోలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. లెట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి ఉమేష్ యాదవ్. ఇతని ఆర్సీబీ టీం యాజ్ రీప్లేస్మెంట్గా సైన్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. తొందరలోనే ఆర్సీబీ టీం అఫీషియల్గా అనౌన్స్ చేయబోతుంది. ఉమేష్ యాదవ్ అయితే ఎస్డీఎల్కి యాజ్ రీప్లేస్మెంట్గా రాబోతున్నాడు. ఎందుకంటే ఎస్డీఎల్ యొక్క కేసు గురించి మనందరికీ తెలుసు. అదేవిధంగా ఎస్డీఎల్ మీద పోక్సో యాక్ట్ పడే అవకాశం ఉంది. అదే తొందరలోనే జైలు కాబోతుంది ఎస్డీఎల్కి. సో దాని కారణంగా ఉమేష్ యాదవ్ని అయితే ఆర్సీబీ టీం రీప్లేస్మెంట్గా తెచ్చుకుంటున్నారు. సో ఫైనల్లీ ఉమేష్ యాదవ్ని మనం ఆర్సీబీ జెర్సీలో చూడబోతున్నాం. దీని తర్వాత నెక్స్ట్ విషయం వచ్చేసి అల్దారఫ్ జోసెఫ్ గురించి. ఇతను వెస్టిండీస్కి చెందిన బ్యాలర్. సో కేకేఆర్ టీం ఇతన్ని బ్యాకప్గా మన స్క్వాడ్లో చేసుకుంటున్నారు. ఎందుకనంటే మన ముస్తఫిజుర్ రెహమాన్ బంగ్లాదేశ్ వివాదాల కారణంగా అతను ఐపీఎల్ ఆడబోడని రిపోర్ట్స్ న్యూస్ బయటకు వస్తున్నాయి. సో ఎంతవరకు నిజమో కానీ అతనికి ముందుగానే అల్దారఫ్ జోసెఫ్ని బ్యాకప్గా పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మన పంజాబ్ కింగ్స్ నుంచి వచ్చింది మామ ఈ న్యూస్ అయితే. అదేంటంటే జాక్ ఫెజర్ మెగ్గగ్ని వీళ్ళు యాజ్ ఎ నెట్ టీమ్ బ్యాటర్గా తీసుకుంటున్నారు. అంటే ఎప్పుడైనా ఏమైనా ప్లేయర్ రీప్లేస్మెంట్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు చేసేది జాక్ ఫెజర్ మెగ్గన్ని యాజ్ ఎ రీప్లేస్మెంట్గా. సో గివి మామ ఇయాల్టీ న్యూస్. సో ఎలాంటి ఐపీఎల్ క్రికెట్కి సంబంధించిన అప్డేట్ మీకు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే రైట్.